మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, ముఖ్యంగా ఆప్షనల్ సబ్జెక్ట్ సెలెక్షన్, దాంతోపాటు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించి సిలబస్ అనాలిసిస్ మరియు క్వశ్చన్స్, ముఖ్యంగా డైనమిక్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. సివిల్ సర్వీస్లో 8 years బ్యాక్ వరకు 2 ఆప్షనల్స్ ఉండేవి. తర్వాత సివిల్ సర్వీసెస్లో సింగిల్ ఆప్షనల్ సబ్జెక్ట్ చేశారు. అంటే జిఎస్ పేపర్స్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ మనం ఒకటి ఎంచుకోవాలి. జనరల్గా ఇంతకుముందు ఒక 13-14 సంవత్సరాల క్రితం ప్రిలిమ్స్లో కూడా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మెయిన్స్లో, అంటే మన సివిల్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే 3 స్టేజెస్లో ఉంటుందని మనందరికి తెలుసు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మనకి ఓఎంఆర్ షీట్ ఇస్తారు, మనం దాన్ని మార్క్ చేస్తాం, టిక్ పెడతాం, దాన్ని 0 రుద్ది దాన్ని క్లియర్ అప్ చేస్తాం. అదే టైంలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి అసలు తెలియని క్వశ్చన్లు వదిలేసి వస్తాం. ఇవన్నీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మనం మెయిన్స్కి వెళ్తాం. ఈ మెయిన్స్లో ఒక ఎస్ఏ పేపరు, 4 జిఎస్ పేపర్లు, GS1, GS2, GS3, GS4. దాని తర్వాత మెయిన్స్లో ఎస్ఏ పేపర్తో పాటు ఒక కంపల్సరీ ఇంగ్లీష్ పేపరు, ఒక కంపల్సరీ రీజనల్ లాంగ్వేజ్ పేపర్ ఉంటాయి. ఈ ఇంగ్లీష్ పేపరు, రీజనల్ లాంగ్వేజ్ పేపరు ఇవి కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ కాకుండా ఒక జనరల్ ఎస్ఏ పేపరు, 4 జిఎస్ పేపర్లు, తర్వాత ఒక ప్రాంతీయ భాషా పేపరు, ఒక ఇంగ్లీష్ పేపరు. ఈ ప్రాంతీయ భాష, ఇంగ్లీషు ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. అంటే మన 8th షెడ్యూల్లో ఉన్న 22 భాషలు ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా ప్రాంతీయ భాషగా ఎంచుకుని మనం రాసుకోవచ్చు. తెలుగు వాళ్ళైతే తెలుగు రాస్తారు. అలానే కంపల్సరీ ఇంగ్లీష్ పేపరు 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. మనకి ఇంగ్లీష్ చదవటం అర్థమవుతుందా, ఇంగ్లీష్లో రాయగలమా, కేవలం దానికోసమే. ఇవి కాకుండా మనకి జనరల్ ఎస్ఏ పేపర్ 250 మార్కులు, తర్వాత 4 జిఎస్ పేపర్లు ఒక్కొక్కటి 250 మార్కులు. అంటే మొత్తం 4 జిఎస్ పేపర్లు 1000 మార్కులు, జనరల్ ఎస్ఏ పేపరు 250, అంటే 1250 మార్కులు అక్కడ అయిపోద్ది. దాని తర్వాత అతి ముఖ్యంగా ఆప్షనల్ పేపర్. ఒక ఆప్షనల్ మనం ఎంచుకుంటాం. ఆప్షన్లో 2 పేపర్స్ రాయాలి. ఒక పరీక్ష పొద్దున ఉంటుంది, ఇంకో పరీక్ష మధ్యాహ్నం ఉంటుంది. ఒక్కొక్క పేపరు 250 మార్కులు. అంటే మన మెయిన్ సిలబస్లో మన ఆప్షనల్ ఎన్ని మార్క్స్కి వస్తుంది అంటే 500 మార్కులు. టోటల్గా మెయిన్స్ మనం 1750కి రాస్తాం. 1750 ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక ఎస్ఏ పేపర్ 250, 4 జిఎస్ పేపర్లు ఒక్కొక్కటి 250, అంటే 1000 మార్కులు, అంటే టోటల్గా 1250 మార్కులు. దీంతో పాటు ఆప్షనల్ పేపరు, ఆప్షనల్ సబ్జెక్ట్లో 2 పేపర్స్, అంటే ఒక్కొక్కటి 250 మార్కులు కూడి 500 మార్కులు. టోటల్గా 1750 మార్క్స్కి మనం మెయిన్స్ రాస్తాం. ఈ 1750 మార్క్స్లో ఎవరికైతే హయ్యెస్ట్ వస్తుందో వాళ్ళ కేటగిరీస్లో 1:2, 1:2.5 ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే మన మెయిన్స్లో స్కోరింగ్ చాలా ఇంపార్టెంట్. మన ఇంటర్వ్యూ కాల్ కానీ, ఫైనల్ ర్యాంకింగ్ కానీ, ఇంక్లూడింగ్ మనకి ఐఏఎస్ వస్తా, ఐపీఎస్ వస్తా, ఇవన్నీ కూడా మన ఆప్షనల్ స్కోర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అంటే ఆప్షనల్ తీసుకునే దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఎక్కువగా ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు ఏమేమి పరిశీలిస్తారు? ఎక్కువ మంది సీనియర్స్ని అడుగుతారు, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ స్కోర్సు ఏ ఆప్షన్లో ఉన్నాయి. ఈవెన్ బాగా చదువుకున్న పేరెంట్స్ కూడా ఏ ఆప్షనల్ స్కోరింగ్ అని అడుగుతారు. ఏ ఆప్షన్ ఇప్పుడు చాలా పాపులర్, ఏ ఆప్షనల్ స్కోరింగ్ అని. ఇది ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సీలో ఒక ట్రెండ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏ ఆప్షన్ ఎక్కువ స్కోర్ వస్తే ఎవరికి తెలియదు.
కాబట్టి ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఆప్షనల్ మన మనసుకు నచ్చుతుందా లేదా, ఆ ఆప్షనల్ మీద మనకు ప్యాషన్ ఉందా లేదా, ఫస్ట్ థింగ్ ఆ సబ్జెక్ట్ మీద మనకి ఇష్టం ఉండాలి. రెండోది ఆప్షన్కి సంబంధించి మంచి పుస్తకాలు, మంచి గైడెన్స్ ఉందా లేదా, అంటే మెయిన్స్ అప్పుడు ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. సో ఒక ఆప్షనల్ చూస్ చేసుకోవాలంటే ఆప్షన్ పైన మనకు ఒక మనసు ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి. అదేవిధంగా ఆప్షన్కి సంబంధించి మనకు ఒక గైడెన్స్ ఉండాలి. నేను పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ ఫస్ట్ టైం నేను చూస్ చేసుకునేటప్పుడు నాకు ఆ సిలబస్ చదివిన తర్వాత ఈ సిలబస్ని నేను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలను, ఈ సిలబస్ మీద ప్రశ్నలకి నేను ఆన్సర్ చేయగలను అన్న నమ్మకం నాకు వచ్చింది. నేను ఎలా చూస్ చేసుకున్నానో మీకు చెప్తాను. నాకు ఆ సిలబస్ చూసిన తర్వాత ఆ సిలబస్ మీద ప్రశ్నలకి నేను రాయగలను, ఈ సిలబస్ నేను హ్యాండిల్ చేయగలను అని నమ్మకం వచ్చింది. దాని తర్వాత నాకు ఆ ఆప్షనల్ కరెక్ట్ చేసి పెట్టడానికి మా నాన్నగారు జర్నలిస్ట్ కాబట్టి మా నాన్నగారు చెప్పారు ఇది నేను చేయగలను అని చెప్పి. సో దాంతో నేను ఈ ఆప్షన్ తీసుకున్నాను. ఆగస్టు 10వ తారీఖున రిజల్ట్స్ వస్తే అక్టోబర్ 18న నా మెయిన్స్ నేను రాసినప్పుడు అప్పట్లో ఆగస్టు 10వ తారీఖున రిజల్ట్స్ వస్తే అక్టోబర్ 18 మెయిన్స్ అనమాట. 2 నెలల్లో ఆప్షనల్ నేను ప్రిపేర్ అయిపోయాను. దానికి ప్రధానమైన కారణం ఆ సిలబస్ మీద నాకున్న ఇష్టము. రెండోది మా ఫాదర్ నాకు కరెక్షన్ చేసి పెట్టారు, రోజు ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు పొలిటికల్ సైన్స్లో. ఇవి రెండు ఉపయోగపడ్డాయి అన్నమాట. సో ఇవి ఉంటే కనుక మీరు ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. మీకు ప్యాషన్ ఉండాలి, ఆ సబ్జెక్ట్కి మీరు రాసే వాటిని కరెక్ట్ చేసే వ్యక్తి కూడా ఉండాలి. తర్వాత పొలిటికల్ సైన్స్ సిలబస్ ఏంటి, అసలు పొలిటికల్ సైన్స్ తీసుకుంటే లాభాలు ఏంటి, దానిలో ఉన్న సవాళ్ళు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా పొలిటికల్ సైన్స్ తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఒకటి ఉంది. మనకి ఓవరాల్ అండర్స్టాండింగ్ ఇండియన్ పాలిటీ మీద, అంతర్జాతీయ సంబంధాల మీద, మన గవర్నెన్స్ మీద, మన మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద, వీటన్నిటి మీద మంచి అవగాహన వస్తుంది. ఈ అవగాహన రావటం వల్ల పొలిటికల్ సైన్స్ ఆప్షన్కే కాదు, ఎస్సే రైటింగ్ కానీ, జనరల్ స్టడీస్లో GS1, GS2, ఈవెన్ ఎథిక్స్ పేపర్లో కూడా ఇదంతా ఉపయోగపడుద్ది అనమాట. అంటే మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ సిలబస్సు, GS సబ్జెక్ట్ సిలబస్సు కొంత ఇంటిగ్రేట్ చేసి ప్రిపేర్ అవుతే మన పని చాలా సునాయాసం అయిపోతుంది. అంటే మన ప్రిపరేషన్ ఈజీ అవ్వాలంటే కొన్ని సబ్జెక్ట్స్ ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఇంటిగ్రేట్ చేశానో కొన్ని ఐడియాస్ చెప్తాను. ఉదాహరణకి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, GSలో 73rd, 74th అమెండ్మెంట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, అది మనందరికి తెలుసు. అదే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ బిలో ఒక చాప్టర్. సో ఈ రెండు ఇంటిగ్రేట్ చేసి చదివేయచ్చు. అదేవిధంగా హిస్టరీలో మోడర్న్ ఇండియా ఉంది, దానిలో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటే 1600 AD నుంచి 1947 వరకు మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో మన కాన్స్టిట్యూషనల్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి సంబంధించి GS పాలిటీలో, GS హిస్టరీలో, దాంతోపాటు పొలిటికల్ సైన్స్ ఆప్షన్లో కలిపి చదివేశాను. అదేవిధంగా నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా, దాంతోపాటు వేరియస్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇవి కూడా ఇంటిగ్రేట్ చేసి చదివేశాను అనమాట. ఇవి కాకుండా మన కాన్స్టిట్యూషన్ ఉంది. GS2లో, మెయిన్స్లో, జనరల్ స్టడీస్లో కాన్స్టిట్యూషన్ చాలా కీలకం. దానిలో రకరకాల చాప్టర్స్ ఉన్నాయి. సపరేషన్ ఆఫ్ పవర్స్ అని, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, జ్యుడిషియల్ యాక్టివిజం, రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇట్లా అనేక రకాల చాప్టర్స్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అదేవిధంగా కంపేరింగ్ ఇండియన్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ విత్ అదర్ పొలిటికల్ సిస్టమ్స్, ఇవన్నీ GSలో ఉన్నాయి. ఇవే కూడా పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ బిలో చాలా క్రూషియల్ టాపిక్స్ అనమాట. ఈవెన్ కొన్ని సందర్భాల్లో పేపర్ 2 పార్ట్ ఏ కంపారిటివ్ పాలిటిక్స్లో కూడా ఇట్లాంటి టాక్స్ వస్తాయి. అంటే కంపేరింగ్ ఇండియన్ సెటప్ విత్ అమెరికన్ సెటప్, కంపేరింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ బేస్ అనమాట పొలిటికల్ సైన్స్లో. ఇవన్నీ కూడా మనకి GSలో ఈజీగా కవర్ అయిపోతాయి పొలిటికల్ సైన్స్. నేను అవన్నీ ఇంటిగ్రేట్ చేసి చదివాను. సో GS టాపిక్స్, పొలిటికల్ సైన్స్ టాపిక్స్ దాదాపు సగం సిలబస్ పొలిటికల్ సైన్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు.
అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్. చాలామంది పొలిటికల్ సైన్స్ తీసుకునే వాళ్ళు, పొలిటికల్ సైన్స్ ఆలోచన చేసేవాళ్ళు ఒక అంశం గురించి ఆలోచిస్తారు. అదేంటంటే పొలిటికల్ సైన్స్లో క్వశ్చన్స్ చాలా డైనమిక్గా ఉంటాయంట కదా, పొలిటికల్ సైన్స్లో క్వశ్చన్ పేపర్కి రోజు నేర్చుకోవాలంట కదా అని. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకోకపోయినా సరే డైనమిక్గా ఉండే సిలబస్ మనం రోజు నేర్చుకోవాల్సిందే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది ఒక కరెంట్ ఎగ్జామ్, ఒక రివర్ లాంటిది అనమాట, ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ సిలబస్ నేను చదివేశాను, నేను పాత రోజులలాగా ఎగ్జామ్ రాస్తా అంటే కుదరదు. ప్రతిరోజు సివిల్ సర్వీసెస్లో అప్డేట్ అవ్వాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా అంతే. పొలిటికల్ సైన్స్ కానీ జిఎస్ కానీ ఐఆర్కి సంబంధించి మనం ఎవ్రీడే అప్డేట్ చేసుకోవాలి. ఉదాహరణకి రీసెంట్గా అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ ఇండియాకు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడారు అనేది ఐఆర్కి సంబంధించిన అంశం. అది జిఎస్లో చదువుకోవాలి, పిఎస్ఐఆర్లో కూడా చదువుకోవాలి. ఉదాహరణకి బ్లింకెన్ ఇండియాకు వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ గురించి డిస్కస్ చేశారు, క్వాడ్ గురించి మాట్లాడారు, తర్వాత ఇండో పసిఫిక్ ప్రయారిటీస్ గురించి మాట్లాడారు, అమెరికా ఇండియా 2+2 డైలాగ్ గురించి మాట్లాడారు. ఇవి మనం జిఎస్లోనూ ప్రిపేర్ అవ్వాలి, పొలిటికల్ సైన్స్లోనూ ప్రిపేర్ అవ్వాలి. దాంతోపాటు పొలిటికల్ సైన్స్ ప్రిపేర్ అవ్వాలి ఇంకొంచెం ఇన్డెప్త్గా అసలు క్వాడ్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది, క్వాడ్కి సంబంధించి ఓవరాల్గా అమెరికన్ గోల్ ఏంటి, ఇండియన్ గోల్ ఏంటి, క్వాడ్లో ఇండియా అమెరికా కన్వర్జింగ్ పాయింట్స్ ఏంటి, డైవర్జింగ్ పాయింట్స్ ఏంటి, ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికన్ ఇంట్రెస్ట్ ఏంటి. ఇది జనరల్గా మనందరం తెలుసుకోవాల్సింది. ఇది ఎలా తెలుసుకుంటాం? న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా వస్తుంది అనమాట. అంటే రోజు 2 నేషనల్ న్యూస్ పేపర్స్ బాగా చదివితే అంతర్జాతీయ సంబంధాలు 1 ఇయర్లో మీరు మంచి మంచి ఆన్సర్స్ రాసే శక్తి మీకు వచ్చేస్తుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి సిలబస్లో చూస్తే పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పార్ట్ బి అంటే పేపర్ 2లో సగం సిలబస్ మొత్తం పొలిటికల్ సైన్స్లో 1/4 వంతు 1/4 సిలబస్ ఇండియా అండ్ వరల్డ్ అంటే భారతదేశం ప్రపంచ దేశాలతో సంబంధాలు. ఇదే మన సిలబస్ మొత్తం. భారతదేశం ప్రపంచ దేశాలతో సంబంధాలు, ప్రపంచంలో ఉన్న అనేక వ్యవస్థలతో సంబంధాలు. ఈ సిలబస్ అనేది స్టాటిక్గా మనం ఎప్పుడో చదువుతాం అనుకోండి. ఇండియా అమెరికా రిలేషన్స్, ఇండియా చైనా రిలేషన్స్, ఇండియా రష్యా రిలేషన్స్, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్, అవి ఏదైనా బేస్ కొంచెం చదువుకుని ఇప్పుడు ఏం జరుగుతుందో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఉదాహరణకి ఇండియా చైనా బార్డర్ టాక్స్, నిన్నే టాక్స్ కొన్ని కంక్లూడ్ అయ్యాయి కమాండర్ లెవెల్లో. సో ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ అప్డేషన్కి రోజుకి ఒక అరగంట టైం పడుతుంది. సో ఈ అరగంటలో మనం నీట్గా చేసుకెళ్తే పొలిటికల్ సైన్స్లో 500కి 300 మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. రోజుకి ఒక ½ అన్ అవర్ కొన్ని టాపిక్స్లో మనం అప్డేట్ చేసుకుంటే కనుక 500కి 290 to 300 తెచ్చుకునే టార్గెట్ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. అంత శక్తి పొలిటికల్ సైన్స్ ఆప్షన్కి ఉందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొంత డైనమిక్గా ఉన్నప్పటికీ మనం దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే అసలు ఈ పేపర్ని పొలిటికల్ సైన్స్ పేపర్ని 4 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ మీరు ఇండియా అండ్ వరల్డ్ పేపర్ 2 పార్ట్ బి, దీన్ని ఫ్లూయిడ్ సబ్జెక్ట్. ఫ్లూయిడ్ అంటే ఇది ఎప్పుడు చేంజ్ అవుతూ మారుతూ అలా ఉంటుందన్నమాట. దీన్ని ఏ రోజుకి ఆ రోజు కాస్త 4-5 పాయింట్లు నేర్చుకున్నామంటే 1 ఇయర్ పాటు ఈ సబ్జెక్ట్ అయిపోద్ది. దీనికి బేస్ బుక్ ఏంటి, దీన్ని ఎక్కడి నుంచి చదువుకోవాలి? పేపర్ 2 పార్ట్ బి ఇండియా అండ్ వరల్డ్, దీన్ని ఎక్కడి నుంచి చదువుకోవాలి? దీని బేస్ బుక్ ఏంటి అంటే ఎంఏ వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళ ఒక వెబ్సైట్. మనందరికి తెలుసు మనం రాసే డేటా, రాసే పాయింట్స్ అది ఏ ఆప్షనల్ అయినా జిఎస్ అయినా అథెంటిక్గా ఉండాలి అని చెప్పి. అంటే గవర్నమెంట్ వెబ్సైట్లోంచి కనుక మన డేటా స్వీకరిస్తే, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్న పదాలు వాడితే అవి చాలా అథెంటిక్. కాబట్టి ముందు అక్కడి నుంచి తీసుకోవాలి. ఆ తర్వాత మనం హిందూ న్యూస్ పేపర్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్, లైవ్ మింట్ ఇలాంటివి చదువుతూ మనము రాజ్యసభ టీవీ డిస్కషన్స్ చూడాలి. రాజ్యసభ టీవీలో ఇండియాస్ వరల్డ్ డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. ఆ డిస్కషన్స్ కూడా చూసి అప్డేట్ చేసుకోవాలి. ఇంకా టైం ఉంటే మీరు రకరకాలు, ఉదాహరణకి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళవి ఇట్లాంటి వాళ్ళ వెబ్సైట్లు కూడా చూసుకోవచ్చు. ఫారిన్ అఫైర్స్ మ్యాగజైన్స్, ద ఫారిన్ అఫైర్స్, వరల్డ్ అఫైర్స్ అని మ్యాగజైన్స్ ఉంటాయి. ఇలాంటి మ్యాగజైన్స్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. అంతకు మించిన పుస్తకాలు కూడా ఏమి ఎక్కువ చాలా పుస్తకాలు చదివేయాలి ఇండియా అండ్ వరల్డ్ రాయాలంటే, మనం ఎక్స్పర్ట్ అయిపోవాలి అంత అవసరం లేదు.
బేసిక్గా మనం రోజువారీ న్యూస్లో వచ్చేవి కొన్ని స్టాండర్డ్ అంశాలు గుర్తుపెట్టుకుంటే ఇండియా అండ్ వరల్డ్ అయిపోతుంది అనమాట. అంటే రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటాయి. ఇదే ఇండియా అండ్ వరల్డ్ మనకి జిఎస్లో కూడా పనికొస్తుంది కంప్లీట్గా. జిఎస్లో కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్స్, ఇండియన్ డయాస్పరా, ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, ఇలాంటివి. ఉదాహరణకి ఇప్పుడు మేము చూస్తే ఇప్పుడు ట్రెండింగ్లో ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్లో కమింగ్ ఇయర్స్లో ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనందరికి తెలుసు ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ ఏరియా నౌ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకు అంటే ఆఫ్ఘన్లో జరిగిన క్రైసిస్ కానీ, అమెరికన్ విత్డ్రాల్ కానీ, ఇవన్నీ. సో ఆఫ్ఘనిస్తాన్ మీద క్వశ్చన్ ప్రిపేర్ అవ్వకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళాం. అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజన్ అందరికీ రోజు న్యూస్లో వస్తుంది కాబట్టి ఇండో పసిఫిక్ రీజన్ అంశాలు. అదేవిధంగా ఇండియాకి వస్తే ఇండియా చైనా రిలేషన్షిప్ బాగా రోజు అప్డేట్ అవుతుంటాయి కాబట్టి ఇండియా చైనా రిలేషన్షిప్, ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్, ఇవన్నీ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. దాంతోపాటు ఇండియా అండ్ WTO, ఇండియా అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఉదాహరణకి ఇండియా WTOలో కోవిడ్ వ్యాక్సిన్కి పేటెంట్ వేవర్ గురించి అడుగుతుంది, దానికి సంబంధించిన క్వశ్చన్స్. సో ఏదైతే బాగా ట్రెండింగ్లో ఉందో వాటిని రోజు నేర్చుకోవడమే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ వరల్డ్ అనమాట. ఇవన్నీ ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్. మీరు ఇలా బాగా ప్రిపేర్ అవుతే ఎస్సే కూడా ఒక ఎస్సే వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి 2017 UPSC ఇచ్చిన జనరల్ ఎస్సే పేపర్లో ద రిలవెన్స్ ఆఫ్ నామ్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్ అనే ఎస్సే వచ్చింది. ద రిలవెన్స్ ఆఫ్ నాన్ అలైన్డ్ మూమెంట్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్ అనే ఎస్సే వచ్చిందనమాట. యాక్చువల్గా ఆ టైప్ ఆఫ్ ఎస్సే వస్తుందని అందరూ గెస్ చేశారు. దానికి కారణం ఏంటంటే అదే టైంలో 17th నాన్ అలైన్డ్ మూమెంట్ సమ్మిట్ జరిగింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దానికి అటెండ్ అవ్వకుండా అప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ గారిని పంపించారు. దాంతో అది ఎస్సేగా వచ్చింది. అంటే మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రిపేర్ అవుతే ఎస్సే కూడా రాసే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా 2006 ఎస్సే పేపర్లో, జనరల్ ఎస్సే పేపర్లో అప్పట్లో ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ జరిగింది. దాని మీద అంతర్జాతీయ సంబంధాలు చాలామంది ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. అది ఎస్సే టాపిక్ లాగా వచ్చింది. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో దానిలో బాగా మంచి ఎస్సే రాయగలిగారు అనమాట. సో ఇట్లా ఏదైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బాగా లైమ్లైట్లోకి వచ్చిన న్యూస్ ఉంటే అది మీకు జిఎస్లో వస్తుంది, ఎస్ఏలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఈవెన్ మీరు చూస్తే ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్స్ దొరుకుతాయి. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన వల్ల ఏమేమి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగారో మీకు ఇంటర్నెట్లో వాటిని ట్రాన్స్క్రిప్ట్స్ అంటారు, దొరుకుతాయి. వాటిలో మీరు చూడండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మినిమం 2-3 IR క్వశ్చన్స్ వస్తాయి. అంతర్జాతీయ సంబంధాలు ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా మీరు IR చదివితే ఇంటర్వ్యూలో కూడా మీకు ఉపయోగమే. అసలు IR లేకుండా ఇంటర్వ్యూ క్వశ్చన్సే లేవన్నమాట. ఈ రోజున ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఏ ఆప్షన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగా చదువుకునే వెళ్తున్నారు. చాలామంది వాటిలో మార్క్స్ చేయించుకునే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనమాట. అంటే అక్కడ అర్థం ఏంటంటే IR అనేది మెయిన్స్లో, GSలో, ఇంటర్వ్యూలో కూడా చాలా కీలకం. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా IR లేకుండా సివిల్స్ పాస్ అవడం అనేది కష్టం. సో కాబట్టి మనం పూర్తి స్థాయిలో చదువుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కాస్త అట్లాస్ పక్కన పెట్టుకుని, కంట్రీస్ లొకేషన్ పక్కన పెట్టుకుని మనతో చూసుకుంటూ వెళ్తే ఈజీ అయిపోద్ది. ఉదాహరణకి ఈ మధ్య న్యూస్లో ఇథియోపియాలో టిగ్రే క్రైసిస్ వచ్చింది. మనం అనుకుంటాం అసలు ఇథియోపియాతో మనకేం సంబంధం, టిగ్రే క్రైసిస్తో మనకేం సంబంధం, మనం ఎందుకు చదువుకోవాలని. అసలు యాక్చువల్గా ఒకప్పుడు ఈవెన్ 20 years బ్యాక్, 30 years బ్యాక్ కూడా ఇండియాకి ఇథియోపియాకి కూడా మంచి సంబంధాలు ఉండేవి. కాబట్టి ఇంటర్వ్యూలో కూడా టిగ్రే క్రైసిస్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సో IR స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రపంచంలో జరుగుతున్న ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దానికి ఇండియాతో సంబంధం లేదు, ఆ విషయంలో ఇండియాకి ఏం సంబంధం అని ఆలోచించకుండా ఇథియోపియా టిగ్రే క్రైసిస్ కానీ, లేకపోతే బ్రెగ్జిట్ సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే మీరు గమనిస్తూ ఉంటారు హాంకాంగ్ సంబంధించిన అంశాలు కానీ, ఈ మధ్య సౌత్ ఆఫ్రికాలో లాస్ట్ మంత్ మొత్తం పెద్ద గొడవలు అవుతున్నాయి, క్యూబాలో జరిగే అల్లర్లు కానీ, ఇవి కూడా మనం చదువుకుంటూ ఉంటే ఇంటర్వ్యూలో కూడా పనికొస్తాయి అన్నమాట. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్టికులర్గా ఇండియా అండ్ వరల్డ్ అనే టాపిక్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. అది ఫస్ట్ థింగ్. ఇది పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ B, అంటే 1/4 ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ ఇదే. సో రెండోది పేపర్ 1, ఇది పేపర్ 2 పార్ట్ B. తర్వాత రెండోది పేపర్ 1 పార్ట్ B, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ B. ఇది కూడా దాదాపు GSతో సంబంధం ఉంటుంది. దాన్ని
పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పార్ట్ బి ఇండియా అండ్ వరల్డ్ అయితే పేపర్ 1 పార్ట్ బి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, షార్ట్కట్లో ఐజీపీ అంటారు. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, షార్ట్కట్లో ఐజీపీ అంటారు. అసలు ఈ ఐజీపీలో ఏముంటుంది? ఐజీపీలో మోడర్న్ ఇండియా ఉంటుంది. ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కానీ, క్విట్ ఇండియా మూమెంట్ కానీ, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మన కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి. అంటే బేసిక్ స్ట్రక్చర్ థియరీ, అమెండ్మెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సపరేషన్ ఆఫ్ పవర్స్, ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ ఉంటాయి. ఏమేమి మిస్లేనియస్ టాపిక్స్? పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి, ప్రెషర్ గ్రూప్స్ అంటే ఏంటి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, ఐడియాలజికల్ బేస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏంటి, ఓటింగ్ బిహేవియర్ ఏంటి, ప్రజల యొక్క ఓటింగ్ బిహేవియర్ ఏంటి, చేంజింగ్ సోషో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ పొలిటీషియన్స్, ఎవరైతే లెజిస్లేటర్స్ ఉంటారో వాళ్ళ సోషో ఎకనామిక్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఐజీపీలో ఉంటాయన్నమాట. ఇవన్నీ అప్డేట్ ఎలా చేయాలి, ఇవన్నీ బాగా ఏ విధంగా అప్డేట్లో ఉండాలి అంటే ఎక్కువగా మనం న్యూస్ పేపర్స్ బాగా చదవాలి. ముఖ్యంగా మనకి స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కమిషన్స్ అని కూడా ఉంది మన సిలబస్లో. అంటే రకరకాల రాజ్యాంగబద్ధ సంస్థలు, రకరకాల చట్టబద్ధ సంస్థలు, ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్, ఉదాహరణకి పబ్లిక్ సర్వీస్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇట్లాంటి కమిషన్స్ గురించి కూడా ఉన్నాయి. ఇవన్నీ స్టాటిక్ సిలబస్ ఒక బుక్ చదివితే సరిపోదు, 1-2 బుక్స్. మనందరికి తెలుసు జిఎస్లో పాలిటీ చదువుతాం. ఆ పాలిటీ చదివిన తర్వాత ఎనాలిసిస్ కోసం, అప్డేట్ కోసం మీరు బిఎల్ ఫాడియా FADIA అనే బుక్ చదివితే బాగుంటుంది. బిఎల్ ఫాడియా FADIA. దాంతోపాటు ఈ ఐజీపీ సిలబస్ని, పాలిటీ సిలబస్ని కొంచెం బేసిక్స్ మొత్తం మిక్స్ చేసి చదువుకోండి, ఇంటిగ్రేట్ చేసి చదువుకోండి. పాలిటీ బాగా చదివి ఎవరైతే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుంటున్నారో పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ బిని చదివే ముందు పాలిటీ బాగా చదవండి. మన ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంటరీ సిస్టమ్, మన ఎంటైర్ పార్లమెంట్ స్ట్రక్చర్ ఫంక్షనింగ్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ప్రెసిడెంట్, గవర్నర్స్ వాళ్ళ పాత్ర, ఇవన్నీ చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మంచి ఎనాలిసిస్ చదవండి ఒక్కొక్క టాపిక్ మీద. దానిలో ఉన్న ఛాలెంజెస్, ఎనాలిసిస్, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఒపీనియన్, ఇలాంటివన్నీ చదువుకుంటూ వెళ్ళండి. అప్పుడు అదే ఐజీపీ అవుతుంది అనమాట. సో పాలిటీని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే, పాలిటీకి కొంచెం ఎనాలిసిస్ యాడ్ చేస్తే, పాలిటీని కొంచెం ఎక్స్పర్ట్స్ వ్యూలో పర్స్పెక్టివ్స్ చదివితే అదే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ చదవాలనుకున్న వాళ్ళు చదవండి. దాంతోపాటు 11th క్లాస్ NCERT ఒకటి ఉంటుంది. అది పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ ఏకి పనికొస్తుంది, పేపర్ 1 పార్ట్ బికి పనికొస్తుంది. అదే పొలిటికల్ థియరీ. 11th క్లాస్ NCERT పొలిటికల్ థియరీ అనే ఒక పుస్తకం ఉంటుంది. సో మీరు గమనిస్తే ఈ మధ్య యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు పడుతున్నాయి క్వశ్చన్ పేపర్లో. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి పాలిటీ నోట్బుక్స్లో, టెక్స్ట్ బుక్స్లో ఇవి లేవు కదా అనుకుంటారు కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు 11th క్లాస్ NCERT పొలిటికల్ థియరీ, 11th క్లాస్ NCERT పొలిటికల్ థియరీ చదివితే కొన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, పొలిటికల్ సైన్స్ ఆప్షన్ వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు, మెయిన్స్ పాలిటీలో కూడా ఆన్సర్ రైటింగ్ స్ట్రెంత్ పెరుగుద్ది, ఇంటర్వ్యూ కూడా వొకాబులరీ బాగా పెరుగుద్ది అనమాట ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా. సో 11th క్లాస్ NCERT పొలిటికల్ థియరీ. అదేవిధంగా మనకి ఇంకో NCERT ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అది చదివితే ఐజీపీకి ఫౌండేషన్గా పనికొస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని. అంటే 2 NCERT బుక్స్ చదవాలి పొలిటికల్ సైన్స్ తీసుకునే వాళ్ళు. పేపర్ 1 పార్ట్ ఏ, పేపర్ 1 పార్ట్ బికి సంబంధించి 2 NCERT బుక్స్ చదవాలన్నమాట. ఒకటి పొలిటికల్ థియరీ, రెండోది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. ఈ 2 NCERTs కంప్లీట్ చేసిన తర్వాత పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ చదవటం స్టార్ట్ చేయండి. సో పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ బిలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంటాయి, పేపర్ 2 పార్ట్ బిలో ఇండియా అండ్ వరల్డ్ ఉంటుంది. సో ఈ పార్ట్ బీస్ 2 కూడా పేపర్ 1 పార్ట్ బి, పేపర్ 2 పార్ట్ బి, ఈ 2 కూడా జిఎస్తో ఇంటిగ్రేట్ చేసి చదివితే మీకు సిలబస్ అయిపోయిందన్న ధైర్యం ఉంటుంది, కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరుగుద్ది. రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఇంటిగ్రేట్ చేసి చేయొచ్చు. పొలిటికల్ సైన్స్లో ఈ టాపిక్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెంట్ ఆన్సర్స్ జిఎస్లో కూడా రాయొచ్చు అనమాట. సో ఇది 2 పార్ట్ బికి సంబంధించి. ఇంకా 2 పార్ట్ ఏలు అంటే పొలిటికల్ సైన్స్లో పేపర్ 1 పార్ట్ ఏ, పేపర్ 2 పార్ట్ ఏ. పేపర్ 1 పార్ట్ ఏలో ఏముంటాయి? ఇది థీరీస్,
పేపర్ 1 పార్ట్ ఏ అంటే పొలిటికల్ సైన్స్లో పిఎస్ఐఆర్ ఆప్షనల్లో 1/4 ఆఫ్ ద సిలబస్ పొలిటికల్ థీరీస్ ఉంటాయి. దానిలో ఏమేమి ఉంటాయి? ఒకటి పొలిటికల్ థాట్, అంటే వేరియస్ థింకర్స్ ఏమన్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి, వేరియస్ థింకర్స్ ఏమన్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి. థింకర్స్ అంటే వెస్ట్రన్ థింకర్స్ ఉంటారు, ఇండియన్ థింకర్స్ ఉంటారు. థింకర్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్, తర్వాత ఇండియన్ పొలిటికల్ థింకర్స్. వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్లో మనకి ఎవరెవరు ఉన్నారు? ప్లేటో, అరిస్టోటిల్, మ్యాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, కార్ల్ మార్క్స్, ఆంటోనియో గ్రామ్స్కీ, హ్యానా ఆరెంట్. వీళ్ళు మనకున్న పొలిటికల్ థింకర్స్, వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్ మన సిలబస్లో. ఈ పేర్లు అంటే మనకందరూ కొత్తగా ఉంటుంది, కానీ వీళ్ళ థాట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే వీళ్ళ చదువుతూ పోతే, వీళ్ళ వింటూ పోతే ఇంత పర్స్పెక్టివ్ వీళ్ళకు ఉందా అంటే, మనం రోజువారీ ఇప్పుడు ఉదాహరణకి మ్యాకియావెల్లి చదువుతున్నాం అనుకోండి. ఈ మ్యాకియావెల్లి అనే థింకర్ ద ప్రిన్స్ అనే బుక్ రాశాడు. ఈ ప్రిన్స్ అనే పుస్తకంలో ఒక మాట అంటాడు, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు అని. సో నిజమే కదా అనిపిస్తుంది. అదేవిధంగా అరిస్టోటిల్ గురించి చదువుతుంటే, అరిస్టోటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఆయన గురించి చదువుతుంటే ఒక మాట ఉంటుంది, గోల్డెన్ మీన్ ప్రిన్సిపల్. లైఫ్లో దేన్ని ఎక్స్ట్రీమిటీస్కి తీసుకోవద్దు, ఏ విషయంలో విపరీతంగా వెళ్ళొద్దు, మధ్య మార్గంలోనే వెళ్ళండి అని చెప్తాడనమాట. నిజమే కదా అనిపిస్తుంది. అరిస్టోటిల్స్ గోల్డెన్ మీన్ ప్రిన్సిపల్. అదేవిధంగా ప్లేటో అనే థింకర్ ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తారు. అంటే రాజులకి ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళకి ఆస్తులు ఉండే హక్కు, పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబాలు ఉండే హక్కు ఉండకూడదు అని. అంటే పరిపాలన ఉన్నవాళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటే ఆ పరిపాలన ఉన్న అధికారం చేత దుర్వినియోగం చేసి ఎక్కువగా ఆస్తులు సంపాదించుకుంటూ వెళ్ళిపోతారు, దేశాన్ని అరిష్టం తీసుకొస్తారు, దేశాన్ని పట్టించుకోరు అని. ఇదంతా చూసి నిజమే కదా, ప్లేటోస్ ఫిలాసఫర్ కింగ్ ఇప్పుడు ఉంటే ఎంత బాగుండు, ఇలాంటి కాన్సెప్ట్స్ నిజంగా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. అంటే పొలిటికల్ సైన్స్ థింకర్స్ చదువుతుంటే వింటూ ఉంటే అదొక ఫ్లో లాగా వెళ్ళిపోద్ది అనమాట. అది మన బ్లడ్లోకి కూడా వెళ్ళిపోద్ది, అంత బాగుంటాయి పొలిటికల్ థాట్. కార్ల్ మార్క్స్ చదువుతుంటే మార్క్సిస్ట్ విప్లవం గురించి, ధనికులు పేద వర్గాల మధ్య, భిన్న వర్గాల మధ్య పోరాటం గురించి ఇలా ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో పొలిటికల్ థాట్ అనేది మనిషి జీవన విధానంలో, మనిషి ఆలోచన విధానంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఈవెన్ పొలిటికల్ సైన్స్ చదువుతూ పోతే మనం ఆలోచన దృక్పథంలోనే మంచి మార్పులు వస్తాయి, మెచ్యూరిటీ ఆఫ్ థాట్ వస్తుందని నేను అనుకుంటాను. సో దానిలో ఉన్న అడ్వాంటేజ్ అది. రకరకాల పొలిటికల్ థింకర్స్. అలానే ఇండియన్ పొలిటికల్ థింకర్స్లో గాంధీ, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, అరవిందో ఘోష్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మను, కౌటిల్య వీళ్ళందరూ వస్తారు. వీళ్ళ గురించి కూడా మనం రకరకాల థాట్స్ చదువుకోవచ్చు. ఉదాహరణకి గాంధీ గారు చెప్పిన మీన్స్ అండ్ ఎండ్స్, అంటే నువ్వు వెళ్ళే మార్గం బాగుంటే నీ గమ్యం కూడా అందంగా ఉంటుంది, నీ గమ్యం కూడా ఎథికల్గా ఉంటుంది అంటారు. అంటే నీ మార్గం ముందు ఎథికల్గా ఉండాలి అని. అందుకే గాంధీ గారు అహింసావాది. ఆయన ఏమంటారంటే, హింసతో ఏది సాధించినా అది ఎక్కువ కాలం నిలవదు, అహింసే మన లక్ష్యం, అహింసే మన మార్గం అంటారు. సో ఇవన్నీ కూడా మనం ఆయన పొలిటికల్ థాట్లో చదువుతాం. అదేవిధంగా ఆయన ఇంకో మాట కూడా అంటారు, క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్, రిఫార్మ్ ఏ క్రిమినల్ అని. అంటే ఒక క్రిమినల్ పుట్టుకతో క్రిమినల్ కాదు, ఒక సమాజం వల్ల అతను క్రిమినల్గా తయారవపడతాడు. క్రిమినాలిటీ అనేది ఒక సోషల్ డిసీజ్, అదొక రోగం లాంటిది, దాన్ని నయం చేయాలి. జైల్ షుడ్ బి లైక్ రిఫార్మేటరీ హోమ్స్ అంటారు గాంధీ గారు. సో ఇవన్నీ మనం చూస్తూ పోతే, చదువుతూ పోతే మనకు అద్భుతంగా ఉంటాయి పొలిటికల్ థాట్. ఈ పొలిటికల్ థాట్ మొత్తం పొలిటికల్ సైన్స్ని నిర్దేశిస్తుందని నేను అంటాను. పొలిటికల్ థాట్ అర్థమైతే పొలిటికల్ సైన్స్ ఈజీగా రాసేయచ్చు. పొలిటికల్ సైన్స్లో పేపర్ 1 పార్ట్ ఏ మొత్తం. పొలిటికల్ థాట్ తర్వాత మనకి పొలిటికల్ ఐడియాలజీస్, రాజనీతి సిద్ధాంతాలు. అంటే సోషలిజం అంటే ఏంటి మనందరికీ తెలుసు, సామ్యవాదం. సోషలిజం, క్యాపిటలిజం అంటే ఏంటి, పెట్టుబడిదారి వ్యవస్థ అసలు అంటే ఏంటి, క్యాపిటలిజం అంటే. లిబరలిజం అంటే ఏంటి, ఉదారవాదం అంటే ఏంటి.
ఇవన్నీ కూడా మనకి ఐడియాలజీస్లో ఉంటాయి. ఫెమినిజం అంటే ఏంటి, మార్క్సిజం అంటే ఏంటి, ఫ్యాసిజం అంటే ఏంటి, నాజిజం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఐడియాలజీస్లో ఉంటాయి అన్నమాట. తర్వాత పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ ఏలో పొలిటికల్ థాట్, పొలిటికల్ ఐడియాలజీస్. ఆ తర్వాత మనకి పొలిటికల్ థీరీస్ అని ఉంటాయి. పొలిటికల్ థీరీస్ అంటే స్టేట్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ దానిలో మనం చదువుతాం. దాంతోపాటు అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ని ఒక ప్రాక్టికల్గా చదువుకోవాలా, ఎంపెరికల్గా చదువుకోవాలా, లేదా థియరిటికల్గా చదువుకోవాలా. అదే నార్మేటివ్ వర్సెస్ ఎంపెరికల్ అప్రోచెస్ అంటాం. అంటే పొలిటికల్ సైన్స్ని ప్రాక్టికల్గా చదువుకోవాలా, లేదా థియరిటికల్గా చదువుకోవాలా, ఇవన్నీ అనమాట. ఇదంతా పేపర్ 1 పార్టే. ఇది చదువుకుంటూ పోతే మనకి మంచి రచనా శైలి అంటే మంచి రైటింగ్ స్కిల్ పెరుగుద్ది. ఈ స్కిల్లో మీరు ఎస్సే రైటింగ్ కూడా పనికొస్తాయి. కొన్ని థాట్స్ మీకు ఎథిక్స్లో కూడా పనికొస్తాయి అన్నమాట. సో ఇది పేపర్ 1 పార్టే. పేపర్ 1 పార్ట్ బి ఐజీపీ అని చెప్పాను, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. తర్వాత పేపర్ 2 పార్టే. పొలిటికల్ సైన్స్లో పేపర్ 2 పార్టీకి వెళ్తే కంపారిటివ్ పాలిటిక్స్ అంటాం దాన్ని. పేపర్ 2 పార్టీది కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఐఆర్. దానిలో ఏముంటుందంటే ఫస్ట్ 2-3 చాప్టర్స్ కంపారిటివ్ పాలిటిక్స్. కంపారిటివ్ పాలిటిక్స్ అంటే తులనాత్మక రాజకీయాలు. అంటే ఏంటి అంటే అసలు పొలిటికల్ సిస్టమ్స్ రకరకాలుగా ఎలా ఎవాల్వ్ అయ్యాయి, దానిలో ఎలాంటి అప్రోచెస్ ఉన్నాయి, పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అంటే ఏంటి, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. తర్వాత స్టేట్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్ అంటే సోషలిస్ట్ రాజ్యాలు ఎలా ఉంటాయి, క్యాపిటలిస్ట్ రాజ్యాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలా ఉంటాయి, అభివృద్ధి చెందిన దేశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చదువుతాం దానిలో. తర్వాత మనకి గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, దాని యొక్క సవాళ్ళు, ప్రపంచీకరణ వల్ల అభివృద్ధి చెందిన దేశాలు బాగుపడ్డాయా, అభివృద్ధి చెందుతున్న దేశాలు బాగుపడ్డాయా, ఇవన్నీ చదువుతాం. తర్వాత మనం అప్రోచెస్ టు ద ఐఆర్, అంతర్జాతీయ సంబంధాలు ఏ దృక్పథంలో చూడాలి, రియలిజమా, ఐడియలిజమా, మార్క్సిస్ట్ అప్రోచా, ఫంక్షనలిస్ట్ అప్రోచా, ఇవన్నీ చూస్తాం. అప్రోచెస్ టు ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పి చూస్తాం అన్నమాట. ఆ తర్వాత అప్రోచెస్ చదివిన తర్వాత సోవియట్ యూనియన్ ఎలా విచ్ఛిన్నమైంది, అంతకుముందు ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ అంటే ఏంటి, అదేవిధంగా మనకి రకరకాల కాన్సెప్ట్స్, నేషనల్ ఇంట్రెస్ట్ జాతి ప్రయోజనం అంటే ఏంటి, నేషనల్ పవర్ జాతి యొక్క శక్తి అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్, ఇవన్నీ కాన్సెప్ట్స్ చదువుతాం. దీంతోపాటు అలీనోద్యమం నాన్ అలైన్డ్ మూమెంట్ ఏంటి, అదేవిధంగా ప్రపంచంలో రకరకాల కూటములు ఉన్నాయి, ఆసియాన్, రకరకాల రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సార్క్ కానీ, ఆసియాన్ కానీ, ఏపెక్ కానీ, నాఫ్టా కానీ, ఇవన్నీ కూడా చదువుతాం అన్నమాట. ఇవి చదివిన తర్వాత గ్లోబల్ కామన్స్ అంటే ప్రపంచంలో కామన్గా అందరూ ఎంజాయ్ చేసాయి. ఉదాహరణకి స్పేస్, హై సీస్, మహాసముద్రాలు, అంతరిక్షము, తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, అంతకుమించి ఇంకొక ట్రెండింగ్ గ్లోబల్ కామన్స్లో ఎన్విరాన్మెంట్ యాజ్ అ గ్లోబల్ కామన్స్, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, అలానే ఉమెన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం కొన్ని చాప్టర్స్లో చదువుతాం అన్నమాట. అదేవిధంగా న్యూక్లియర్ ఇష్యూస్, నాన్ ప్రొలిఫరేషన్, ఇవన్నీ డిసార్మమెంట్, నిరాయుధీకరణ, ఇవన్నీ. సో ఇవన్నీ చదువుతాం. ఇవన్నీ విన్న తర్వాత చాలామంది పొలిటికల్ సైన్స్ సిలబస్ చూసిన తర్వాత ఒక అవగాహనకు వస్తుంది అనమాట. పొలిటికల్ సైన్స్ సిలబస్ కొంచెం ఎక్కువ, పొలిటికల్ సైన్స్ సిలబస్ అంటే చాలా చదవాలి అని. ఖచ్చితంగా అది నిజమే, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో సిలబస్ ఎక్కువ. కానీ ఈ సిలబస్లో ఒక 40% సిలబస్ జిఎస్తో ఇంటిగ్రేట్ అయిపోద్ది. ఇంటిగ్రేట్ చేసి చదివితే పొలిటికల్ సైన్స్ చాలా ఈజీ. ఖచ్చితంగా పొలిటికల్ సైన్స్ సిలబస్ కొంచెం ఎక్కువే, కానీ ఆ సిలబస్ని ఇంటిగ్రేట్ చేసి చదవాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. జిఎస్తో ఇంటిగ్రేట్ చేసి పొలిటికల్ సైన్స్ సిలబస్ని జిఎస్కి, ఇంటర్వ్యూకి, ఎస్ఏ రైటింగ్కి అన్నిటికీ వాడుకోగలిగితే పొలిటికల్ సైన్స్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. అదేవిధంగా పొలిటికల్ సైన్స్ ట్రెండ్ ఎలా తెలుసుకోవాలి, పొలిటికల్ సైన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా తెలుసుకోవాలి, ఇది కూడా చాలామందికి డౌట్. 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఐఆర్లో వచ్చిన క్వశ్చన్ పేపరు ఈ సంవత్సరం రాదు. ఎందుకంటే ఐఆర్లో కరెంట్ బాగా వస్తాయి అన్నమాట. మనం కొంచెం కరెంట్ అఫైర్స్ ఐఆర్తో రిలేట్ చేసి రాయాలి. అది పొలిటికల్ సైన్స్లో ఉన్న మ్యాజిక్. సో ఐఆర్ క్వశ్చన్స్లో మనకి ఒక 10-20 ఏళ్ల క్రితం వచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాకపోవచ్చు. ఓకే, అదేవిధంగా పొలిటికల్ సైన్స్ థియరీ క్వశ్చన్స్ మాత్రం లాస్ట్ 10-15 సంవత్సరాల ఓల్డ్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.
ఓల్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా లాస్ట్ 10-15 ఇయర్స్ క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ఐడియా వస్తుంది. అండ్ పొలిటికల్ సైన్స్ సంబంధించి పేపర్ 1 పార్టీలో కొంతమంది థింకర్స్ ఆ పేర్లు మన ఇండియన్లో ఆ పేర్లు కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో ఓవరాల్గా చూస్తే సబ్జెక్ట్ ఈజ్ వెరీ గుడ్. సిలబస్ అందరితో కంపేర్ చేస్తే మనం లెంతీ అనుకోవచ్చు, కాకపోతే దాన్ని మనం మళ్ళా అదే సిలబస్ని జిఎస్తో ఇంటిగ్రేట్ చేసి చదివితే మాత్రం పొలిటికల్ సైన్స్ చాలా ఈజీ అవుతుంది అనమాట. సో పొలిటికల్ సైన్స్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే ఈ ఇయర్ పొలిటికల్ సైన్స్ తీసుకుంటే మంచిది. జనరల్గా ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు ఈ ఇయర్ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను 2 months ముందు చూస్ చేసుకుంటాను, ఇప్పుడే ప్రిలిమ్స్లో అప్లికేషన్లో పెట్టాను పిఎస్ఐఆర్ అని, ఇయర్ రాసేయాలి టక్క ఒక నెలలో 2 నెలల్లో కాకుండా ఒక 1 year గ్యాప్ పెట్టుకుని ఒక 2-3-4 months ప్రాపర్గా సబ్జెక్ట్ చదివి తర్వాత ఓల్డ్ పేపర్స్ చూసి మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్కి రెడీ అయిపోతారు ఈజీగా. సో ఈ విధంగా అయితే పొలిటికల్ సైన్స్లో యూ కెన్ హ్యావ్ ఏ గుడ్ అప్రోచ్ అనమాట. ఫైనల్గా సివిల్ సర్వీసెస్ ఆప్షన్లో ఈ ఆప్షన్ బాగుంటుంది ఈ ఆప్షన్ బాగుంటుంది అదే ఉండదు, అదంతా మన ప్యాషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే ఈ పర్టికులర్ ఆప్షన్ మీద ఎక్కువ ప్యాషన్ ఉందో, ఎవరికైతే ఆప్షన్ సంబంధించి మంచి గైడెన్స్ దొరుకుతుందో ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. నాకు తెలిసిన సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ కాబట్టి దాని గురించి ఇప్పుడు మీకు ఒక సెషన్ ఇచ్చాను. కానీ ఆప్షనల్ సబ్జెక్ట్లో సివిల్ సర్వీసెస్లో అన్నీ మంచివే, మన ఇష్టం ఎక్కడుంది, మనకి మంచి గైడెన్స్ ఎక్కడుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట పొలిటికల్ సైన్స్లో. దాంతోపాటు మీరు జిఎస్ పేపర్స్ అనే విషయానికి వస్తే ముఖ్యంగా ఎవరైతే ఇయర్ ప్రిలిమ్స్ రాస్తున్నారో మీకు ఎగ్జాక్ట్గా 6 days టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మెయిన్స్ ప్రాక్టీస్ చేయమని నేను చెప్పను, సీరియస్గా ప్రిలిమ్స్ చదువుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే రాస్తున్నారో ఇమీడియట్గా మీ ఆప్షన్ చూస్ చేసుకుని ఒక 10 daysలోనో 15 daysలోనో ఆప్షన్ చదువుకోవడం స్టార్ట్ చేయండి, ఆప్షన్ ప్రిపేర్ అవడం స్టార్ట్ చేయండి. అదేవిధంగా 1 or 2 years లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకుని సివిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రోజు ఆప్షన్ జిఎస్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. అలా చేస్తే మాత్రం ఈజీగా సక్సెస్ అనేది, అంటే ఒక ప్లాన్ ప్రకారం చేస్తే సివిల్స్ సాధించడం అంత కష్టమైన పని అయితే కాదు. ప్లానింగ్ దీనికి చాలా అవసరం, ప్రిపరేషన్ దీనికి చాలా అవసరం, ఒక మంచి స్ట్రాటజీ దీనికి చాలా అవసరం. ఇవి ఉంటే కనుక సక్సెస్ అనేది ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సెషన్స్ ఇంకొన్ని మళ్ళీ కండక్ట్ చేస్తూ ఉంటాను మీ అవగాహన కోసం. థ్యాంక్ యూ.